Hi, my name is Vasavi. This is Vasavi Educational Academy, Narapalli, Hyderabad. Now we are discuss Sanskrit, first year Sanskrit, Shabdalu, 14th bit శబ్దాలు. ఇందులో నుంచి 2 శబ్దాలు వస్తాయి. 2 into 4 ద 8 మార్క్స్, 8 మార్క్స్ వెయిటేజ్ శబ్దాలు. అకారాంతః పుంలింగః రామ శబ్దః, ఇది పుంలింగ శబ్దము. సో ఫస్ట్ విభక్తి, ఏకవచన్, ద్వివచన్, బహువచన్, ఈ హెడ్డింగ్స్ రాసుకోవాలి. విభక్తిలో వచ్చేసి ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. సో ఈ 8 విభక్తుల నేమ్స్ రాసుకోవాలి. ఏ ఒక్కటి మిస్టేక్స్ రాసినా మనకి మార్క్స్ కట్ ఆఫ్ అవుతాయి. నెక్స్ట్ ఏకవచన్, ద్వివచన్, బహువచన్. రామః, రామో, రామాః. హే రామ, హే రామో, హే రామః. రామం, రామో, రామాన్. రామేణ, రామాభ్యాం, రామౌహి. రామాయ, రామాభ్యం, రామేభ్యః. రామాత్, రామాభ్యం, రామేభ్యః. రామస్య, రామాయోః, రామానాం. రామే, రామాయోః, రామేషు. సో ఇందులో ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ డాట్స్ అనేది ఉండవు. ఇవి రెండు సేమ్ ఉంటది, ఇవి రెండు సేమ్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ 3 సేమ్ ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ 2 సేమ్ ఉంటాయి, నెక్స్ట్ ఇక్కడ 2 సేమ్ ఉంటాయి. సో ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం శబ్దాలను రాయొచ్చు. ఇంకొక శబ్దం సేమ్ దీనిలాగే పుంలింగ శబ్దాలు ఉంటాయండి, వనం శబ్దం లైక్ అట్లాంటివి. ఏవైనా పుంలింగ శబ్దాలు కానీ, స్త్రీలింగ శబ్దాలు కానీ, నపుస్తక లింగాలు కానీ 3 వస్తాయండి. 3 నుంచి ఏ 2 పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా మనం ఇందులోంచి 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం రామంలో ఇక్కడ ఇది కామన్ గా తీసేస్తే ఇది అన్నిటికీ కామన్ గా పెట్టేయాలండి పుంలింగ. ఇది ఒకటి ఫార్ములా నేర్చుకుంటే ఇవన్నిటికీ అప్లై చేయొచ్చు. సో ఇందులో ఇది సో ఇవి 5 నేర్చుకుంటే సేమ్ వనం శబ్దం కూడా ఇట్లానే వస్తుందండి. సో ఇలా ఇవి గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఈజీగా రాయొచ్చు. రామః, రామోః, రామాః. హే రామ, హే రామో, హే రామః. రామం, రామో, రామాన్. రామేణ, రామాభ్యం, రామౌహి. రామాయ, రామాభ్యం, రామేభ్యః. రామత్, రామాభ్యం, రామేభ్యః. రామస్య, రామాయోః, రామానాం. రామే, రామాయోః, రామేషు. సో ఇవి ప్రతి దాంట్లో ఇది ఒక ట్రిక్ పెట్టుకుని గుర్తు పెట్టుకుంటే ఇవన్నిటికీ కామన్ గా రామ అనేది అన్నిటికీ కామన్ గా వస్తుంది. మనం ఇక్కడ గుర్తు పెట్టుకుంది రామం, మం గుర్తు పెట్టుకోవాలి. రామేణ, నా గుర్తు పెట్టుకోవాలి. రామాయ, యా గుర్తు పెట్టుకోవాలి. రామత్, తా గుర్తు అంటే మా, నా, యా, తా, స్యు, ఇది గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనం రామ శబ్దం రాయగలుగుతాం. ఇది మోస్ట్లీ 100% గ్యారంటీ వచ్చే క్వశ్చన్ అండి. సో శబ్దాలలో 8 మార్క్స్ గెయిన్ చేయాలంటే స్త్రీలింగ శబ్దం, పుంలింగ శబ్దం, ఈ శబ్దాలలో ఒక 4 శబ్దాలు నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా ఇందులో మనం 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 3 వస్తాయండి, పుంలింగం, స్త్రీలింగం, నపుస్తకలింగం. ఈ 3 ఏవైనా 2 నేర్చుకుంటే కంపల్సరీ 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఇది ఇలా ఉంటది ఓవరాల్ గా. రామః, రామో, రామాః. హే రామ, హే రామ, హే రామః. ఈ హే అనేది సంబోధన ప్రథమ విభక్తి సెకండ్ లో వస్తుందండి. ఈ సంబోధన ప్రథమ విభక్తి ఏ శబ్దాలకైనా హే హే అనేది యాడ్ చేసి రాయాలి. నెక్స్ట్ రామం, రామో, రామాన్. రామేణ, రామాభ్యం, రామౌహి. రామాయ, రామాభ్యం, రామేభ్యః. రామత్, రామాభ్యం, రామేభ్యః. రామస్య, రామాయోః, రామానాం. రామే, రామాయోః, రామేషు. ఇక్కడ ఇవి 3 సేమ్ వస్తాయి. రామాభ్యం, రామాభ్యం, రామాభ్యం. ఇక్కడ నెక్స్ట్ 1 రామేభ్యః, రామేభ్యః, ఇవి 2 సేమ్ వస్తాయి. లాస్ట్ కింద వచ్చేసి రామాయోః, రామాయోః, ఇవి 2 సేమ్ వస్తాయి. ఇవన్నిటికి శబ్దాలకి ట్రిక్స్ ఇవి కంపల్సరీ ఇవన్నీ కామన్ గా ఉంటాయండి. ఇవన్నీ కామన్ గా నేర్చుకుంటే ఇవి గుర్తు పెట్టుకుంటే మన శబ్దాలు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ విభక్తుల నేమ్స్ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. సో మనం నెంబరింగ్ వేసుకున్నా ఈజీగా వస్తాయి. ఫస్ట్ 1 ఇది, సెకండ్ 1 ఇది కూడా సంబోధన ప్రథమ విభక్తి కానీ సంబోధించే ప్రథమ విభక్తి. సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1,
6th వన్, 7th వన్, 8th వన్, మనకి 8 ఆర్డర్ నేమ్స్ కంపల్సరీ రావాలి. సో ఈ 8 ఆర్డర్ నేమ్స్ వచ్చినాయి అనుకో, ఇవి కూడా 100% ఈజీగా రాయడానికి ఉంటది. నా క్లాస్ మీకు నచ్చినట్టయితే, ఇంకా గ్రామర్ తో చాలా ఉంటది, ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది నేను క్లియర్ గా చెప్తాను. మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా, ఇంకే టాపిక్స్ వేటేజ్ మీద తీసుకున్నాం అనేది కూడా మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.